నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం సంకల్ప బలం. మనకు అందించిన వారు గోపాలుని రఘుపతిరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మాటకు ప్రామాణికత ఉంది. వ్యక్తి సచ్చీలుడైతే మాటకు విలువిస్తాడు. దానికి కట్టుబడి ఉండటం ప్రాణం కన్నా ప్రధానమని భావిస్తాడు. జూదంలో ఓడిన ధర్మరాజు రాజ్యాన్ని, సమస్త సంపదను కోల్పోవడమే కాక ప్రియమైన సోదరులను, ప్రాణంతో సమానమైన భార్యను కూడా ఓడిపోతాడు. తనకు వచ్చిన కల ఆధారంగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి నుంచి రాజ్యాధికారంతో పాటు సమస్త సంపదను బాకీగా వసూలు చేయాలనుకుంటాడు. స్వప్న వృత్తాంతాన్ని అంగీకరించి హరిశ్చంద్రుడు రాజ్యాధికారాన్ని మహర్షికి అప్పచెప్తాడు. జీవితాంతం కష్టాల వరదను ఎదుర్కొన్నాడు. అయినా సంకల్ప శక్తితో కీర్తి పొందాడు. సంకల్పం అంటే కేవలం ఒక పదం కాదు. అది మనసులో మనం మననం చేసుకునేదే కావచ్చు, నలుగురికి తెలిసేలా బయటికి ఉచ్చరించేది కావచ్చు. దానికి అమూల్యమైన శక్తి ఉంది. సంకల్పం చెప్పుకునే ఒక పవిత్ర కార్యానికి ఉద్యుక్తమవుతాం. అనుకున్నంత మాత్రాన జరుగుతాయా? సంకల్పాలకు విలువ ఏముంది అని విమర్శించవచ్చు. పురాణ ఇతిహాసాలు, చరిత్ర పరిశీలిస్తే సంకల్పాలకు ఎంతో శక్తి ఉందని అర్థమవుతుంది. భగవంతుడి సంకల్పం మేరకు సమస్త సృష్టి జరిగింది. సూర్యచంద్రులు నియమం తప్పకుండా ప్రపంచాన్ని వెలిగిస్తున్నారు. ప్రతిభావంతులైన వ్యక్తుల సంకల్పాలు వారికి వ్యక్తిగతంగానే కాదు, మొత్తం మానవాళికి కూడా మేలు చేస్తాయి. మన నాగరికత, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అన్నీ ఎందరో మేధావుల సంకల్పాలు సాకారమైన ఫలితాలే. బలహీనమైన సంకల్పాలు కార్యరూపం దాల్చవు. దుష్టులు కూడా సంకల్పాలు చెప్పుకుంటారు. అవి సమాజానికి హాని చేస్తాయి. అందుకే సంకల్పాలు బలమైనవిగా, పవిత్రమైనవిగా ఉండాలన్నది విజ్ఞుల మాట. విద్యార్థులు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు కావడం, మంచి ఉద్యోగాలు సాధించడం దాకా బలమైన సంకల్పాలు చేసుకోవాలి. సంకల్పాలు దృఢంగా ఉన్నప్పుడు ఆచరణకు కావాల్సిన ప్రేరణ దానికదే అంది వస్తుంది. మంచి సంకల్పాలు సానుకూల శక్తికి కేంద్రాలు. సత్సంకల్పాలతో మనసు మంగళకరమై వినూత్న పరిమళంతో శోభిస్తుంది. మనసులో ఆరోగ్యకరమైన ఆలోచనల వల్ల శరీరానికి మేలు చేసే హార్మోన్లు విడుదలవుతాయి. భయాన్ని, ఓటమిని సంకల్పిస్తే ఎడ్రినలిన్ విడుదలవుతుంది. ఎదుర్కోలేవు, పారిపో అంటూ పిరికి మందును నూరిపోసే భావనలు చుట్టుముట్టి అపార నష్టం కలగజేస్తాయి. మంచి సంకల్పాలకు ధ్యానంలోనూ ప్రాధాన్యం ఉంది. సృష్టికి మూలం నుంచి ప్రవహించే పవిత్ర దివ్య శక్తి తన రోగాన్ని నయం చేస్తుందన్న బలమైన సంకల్పం, విశ్వాసం వైద్యుల చికిత్సకు తోడైతే ఆ రోగి త్వరగా కోలుకుంటాడు. కర్మకు అనుగుణంగా ఫలితాలుంటాయి. సంకల్పానికి అనుబంధంగా కర్మలు సాగుతాయి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా జీవితం ఆనందంగా కొనసాగుతుంది వంటి బలమైన సానుకూల సంకల్పాలు వ్యక్తిగత ప్రగతికి కేంద్రాలు. ఆచరణ సంకల్పానికి సహజ అనుబంధంగా శోభిస్తుంది. మంచి సంకల్పాలు చెప్పుకోవడం, వాటిని విశ్వసించి ఆచరించడం వ్యక్తి శ్రేయస్సుకు, సమాజ సంక్షేమానికి ఎంతో అవసరం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.